అర్థం చేసుకున్నా నాకైతే ఇబ్బంది లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచన మీద చెప్తున్నాను. ఉదయం 10 నుంచి 9 నుంచి అధికారులు, అధికార యంత్రాంగం మొత్తం మంది కూడా పని మీద ఉన్నారు. ఇది నిజం. దీంట్లో తప్పు ఎక్కడా లేదు. ఎవరు అబ్సెంట్ లేరు. ఎంఆర్ఓలు, ఎండిఓలు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఏఈ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ పోయారు. ఎవరు కూడా పోలీస్ కానిస్టేబుల్, ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చే వరకు పోలీస్ కానిస్టేబుల్ కూడా విపరీతమైన వర్క్ చేస్తున్నటువంటి సందర్భం. బిగిన వర్షం పడుతున్న సందర్భంలో పైనుంచి కుంభవృష్టి పడుతుంటే వీరందరూ కూడా ఫీల్డ్లో తడుచుకుంటూ పనిచేశారు. నాకు కనిపించినంత మాత్రాన ఎవడు పని చేయలేడనే మాట్లాడడం మూర్ఖత్వం. నీకు కనిపించిరా కనిపించలేరా పరిస్థితిని కంట్రోల్ ఉంచిరా లేదా అనేది ముఖ్యం. ఎక్కడికక్కడ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఎస్పీ వరకు పోలీస్ డిపార్ట్మెంటు మొత్తంగా పనిచేస్తుంది. సరే, ఎవరెక్కడ పనిచేసారు అనేది మీకు అనుమానం ఉండవచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చెర్ల దగ్గరనే ఉన్నారు. ఏఈలు, డిఈలు మొత్తం వాళ్ళు అదే చూస్తూ పోయారు. మున్సిపల్ కార్మికులు మొత్తము ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తీసేయడానికి, నీళ్లు పోవడానికి వాళ్ళు ఉదయం నుంచి మలమూత్ర విసర్జన చేతిలోకి వచ్చిన, మనం పడేసిన ప్లాస్టిక్ కాగితాలు మొర్లలో తట్టిన, మనం పడేసిన వేస్టేజ్ ఏది ఉంటుందో అది చదువుకున్నోళ్ళైనా మోర్లలో పడేస్తే ఇవాళ అందులో నుంచి నీళ్లు పోక రోడ్ ఎక్కి ఇబ్బంది పడితే ఆ మోర్లో చేతులు పెట్టి ఆ నోరు ముఖం కూడా నీళ్ళల్లో ఆనుతుండగా కూడా వాళ్ళు పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు. ఎప్పుడో ఒక్కసారి ఎక్కడైనా తప్పు చేస్తే అదే తప్పుని ఎత్తి చూపొద్దు, కానీ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మానవత్వంతో పనిచేసిండ్రు పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అని చెప్తున్నారు. మున్సిపల్ ఏఈ గారు మొత్తం టౌన్లో ఉంటూ ఆయన పరిగెత్తుతూనే ఉన్నారు. కమిషనర్ గారు తిరుగుతూనే ఉన్నారు. ఇకపోతే ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు ఎక్కడెక్కడైతే కల్వర్ట్లు ఏమన్నా డ్యామేజ్ అయితే అటు సైడు, అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు వాళ్ళ రోడ్లు ఎక్కడైతే కామారెడ్డిలో ఇబ్బంది ఉందో అక్కడికి వచ్చి నిలబడ్డటువంటి సందర్భం. వీళ్ళందరూ ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. కానీ వర్షం పడుతుందని చెప్పి ఎవ్వరు ఆఫీసులలో లేరు. ఒక్క కంట్రోల్ రూమ్ ఏదైతే పెట్టారో ఆడ ఒక్క వ్యక్తి తప్ప అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. కావాలంటే నేను ఏరియాలతో సహా చెప్తున్నాను. ఏఎస్పీ గారు, చైతన్య గారు జిఆర్ కాలనీ రోడ్డు మీదనే ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ అక్కడే ఉన్నాడు. ఏఈ గారు శంకర్ గారు అక్కడే ఉన్నారు. మున్సిపల్ అక్కడ ఒక 50 మంది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ వచ్చే వరకు పనిచేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ వచ్చిన తర్వాత అక్కడ పనిచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కామారెడ్డి ఆయన ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్లు దేవునిపల్లి ఇన్స్పెక్టర్ రామన్ గారు ఆయన కూడా అక్కడ జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డులోనే పనిచేస్తూ పోయారు. నరారి గారు కూడా ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడి ఇన్స్పెక్టర్లు అక్కడ, ఎక్కడి ఏరియాలో అక్కడ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఎవరు ఇళ్లలో పడుకొని ఆ భారీ వర్షంలో అందరూ పనిచేస్తారు. ఇవాళ ఆ వర్షము నష్టం ఎంత అని రిపోర్ట్ అడిగితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవాళ 14 వర్కులు డ్యామేజ్ అయితే టెంపరీగా 1,79,00,000 ఖర్చు అవుతుంది టెంపరీగా. కానీ పర్మనెంట్గా చేయాలంటే 12 కోట్ల రూపాయలు కావాలి. ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఫిజికల్ రిపోర్టు, గ్రౌండ్ రిపోర్టు. అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు చేసినటువంటిది మొత్తము 1 కోటి రూపాయలు టెంపరీ దానికి కావాలి. అలాగే ఒక 5 కోట్ల రూపాయలు పర్మనెంట్ స్ట్రక్చర్కి కావాలి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వస్తే 1 కోటి రూపాయలు టెంపరీగా తూములు రిపేర్ కానీ, కట్టలు తెంపిన దగ్గర కానీ, బండ్ స్ట్రెంథనింగ్ కానీ అవన్నీ చేయాలంటే వాటికి 1 కోటి రూపాయలు, పర్మనెంట్గా చేయాలంటే 5 కోట్ల రూపాయలు కావాలి. విపరీతమైన ఇబ్బంది జరిగింది. జస్ట్ ప్రాబ్లం అయినటువంటి పట్టణంలో ఉన్న మున్సిపల్కి సంబంధించిన పనులు చెయ్యాలంటే 30 కోట్ల రూపాయలు అంటే 29 కోట్ల రూపాయల చిల్లర ఇవాళ అవసరం ఉన్నది. ఇక్కడ ఇది రిపోర్ట్, ఇది గ్రౌండ్ రిపోర్ట్. వార్డ్ ఆఫీసర్లతోని ఏఈ గారు, కమిషనర్ గారు కూర్చుని తయారు చేసినటువంటి రిపోర్టు, ఫిజికల్ రిపోర్ట్. ఇదేదో నామినల్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. ఇకపోతే క్రాప్ డ్యామేజ్కి వస్తే మన దగ్గర
ఆ డి ఏడీఏ గారు అలాగే ఏఓలు ఏఏఓలు వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్తే ప్యాడీ 13,662 ఎకరాలలో ప్యాడీ పోతే 8,771 మంది రైతులకు నష్టం జరిగింది. ఇసుక మేట వేయడము, పంట కొట్టుకపోవడం లాంటివి జరిగింది. ఇకపోతే మక్కకు వస్తే 2,676 ఎకరాలలో నష్టమైతే 1,892 మంది రైతులు. కాటన్కి వస్తే 587 ఎకరాలలో పోతే 441 మంది రైతులు. అలాగే సోయాబీన్కి వస్తే 126 ఎకరాలు నష్టమైతే 106 మంది రైతులు. ఇక షుగర్ కేన్కి వస్తే 23 ఎకరాల చెరుకు పంట పోతే 28 మంది రైతులు నష్టపోయారు. అలాగే బ్లాక్ గ్రాము 17 ఎకరాలు నష్టపోతే 16 మంది రైతులు నష్టపోయారు. గ్రీన్ గ్రామ్కి వస్తే 13 ఎకరాలు నష్టపోతే 9 మంది రైతులు నష్టపోయారు. ఇదంతా మన దగ్గర 17,104 ఎకరాలల్లో కామారెడ్డి నియోజకవర్గంలో నష్టమైతే 11,263 మంది రైతులు